హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్ఎస్ కుమార్ తెలుగు ఈటెక్. ఈ వీడియోలో నేను మీకు ఒక మోటార్ రివర్స్ ఫార్వర్డ్ కంట్రోల్ సర్క్యూట్ చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక మోటార్ను ఫార్వర్డ్ రివర్స్ డైరెక్షన్లో తిప్పడానికి కంట్రోల్ సర్క్యూట్ ఇది. ఎంసీబీ 230 volts AC, MCB, OLR, stop push button output, ఫార్వర్డ్ ఆన్ పుష్ బటన్. ఈ రెండింటి మధ్యలో నుంచి లూపింగ్ తీసుకొని రివర్స్ ఆన్ పుష్ బటన్ ఇన్పుట్కి కనెక్ట్ చేయాలి. ఫార్వర్డ్ ఆన్ పుష్ బటన్ ఇన్పుట్ నుండి ఫార్వర్డ్ కాంటాక్టర్ యొక్క ఎన్ఓ ఇన్పుట్కి ఇచ్చి ఈ ఫార్వర్డ్ ఆన్ పుష్ బటన్ అవుట్పుట్ నుండి ఇదే ఎన్ఓకి అవుట్పుట్ సైడ్ కనెక్ట్ చేయాలి. ఇదే అవుట్పుట్ సప్లైని రివర్స్ కాంటాక్ట్ ఎన్సి ఇన్పుట్కి ఇచ్చి ఎన్సి అవుట్పుట్ని ఫార్వర్డ్ కాంటాక్టర్ ఏ1కి కనెక్ట్ చేయాలి. ఫార్వర్డ్ కాంటాక్టర్ ఇండికేషన్ బల్బ్కి సప్లై ఇది. ఫార్వర్డ్ కాంటాక్టర్ ఏ1 నుండి ఈ ఫార్వర్డ్ కాంటాక్టర్ ఎన్ఓ ఇన్పుట్ ఇచ్చి ఎన్ఓ అవుట్పుట్ బల్బ్కి ఒక సైడ్ కనెక్ట్ చేయాలి. రివర్స్ ఆన్ పుష్ బటన్ నుండి ఆన్ పుష్ బటన్ ఇన్పుట్ నుండి రివర్స్ కాంటాక్టర్ ఎన్ఓ ఇన్పుట్కి ఇచ్చి ఆన్ పుష్ బటన్ అవుట్పుట్ నుండి ఇదే ఎన్ఓకి అవుట్పుట్లో కనెక్ట్ చేయాలి. ఇదే ఆన్ పుష్ బటన్ అవుట్పుట్ని ఫార్వర్డ్ కాంటాక్టర్ ఎన్సికి ఇన్పుట్ ఇచ్చి ఎన్సి అవుట్పుట్ని రివర్స్ కాంటాక్టర్ ఏ1కి కనెక్ట్ చేయాలి. రివర్స్ కాంటాక్టర్ ఏ1 సప్లై నుంచి లూప్ తీసుకొని ఇది రివర్స్ కాంటాక్టర్కి ఇండికేషన్ బల్బ్ కోసం ఉండేది. ఏ1 నుండి లూప్ తీసుకొని రివర్స్ కాంటాక్టర్ యొక్క ఎన్ఓ ఇన్పుట్కి ఇచ్చి ఎన్ఓ అవుట్పుట్ బల్బ్కి ఇండికేటర్ బల్బ్కి ఒక సైడ్ కనెక్ట్ చేయాలి. ఈ రెండవ సైడ్ అంతా న్యూట్రల్ని లూప్ చేయాలి. ముందుగా ఫార్వర్డ్ కాంటాక్టర్ ఏ2కి బల్బ్కి న్యూట్రల్ పాయింట్, రివర్స్ కాంటాక్టర్ ఏ2కి ఈ బల్బ్కి న్యూట్రల్ పాయింట్, ఇవి 4 న్యూట్రల్ లూపింగ్ చేస్తాను.
230 volts AC, MCB ఇన్పుట్కి ఇచ్చి MCB అవుట్పుట్, OLR ఇన్పుట్కి ఇచ్చి OLR అవుట్పుట్, స్టాప్ పుష్ బటన్ ఇన్పుట్కి ఇచ్చి స్టాప్ పుష్ బటన్ అవుట్పుట్, ఫార్వర్డ్ పుష్ బటన్ ఇన్పుట్కి, రివర్స్ పుష్ బటన్ ఇన్పుట్కి కనెక్ట్ చేస్తాను. ఫార్వర్డ్ పుష్ బటన్ ఇన్పుట్, ఫార్వర్డ్ కాంటాక్టర్ NO ఇన్పుట్కి, రివర్స్ పుష్ బటన్ ఇన్పుట్, రివర్స్ కాంటాక్టర్ NO ఇన్పుట్కి కనెక్ట్ చేస్తున్నాను. ఈ కనెక్షను నెక్స్ట్ ఈ పుష్ బటన్ అవుట్పుట్ NOకి అవుట్పుట్ సైడ్ కనెక్ట్ చేస్తాను. రివర్స్ పుష్ బటన్ అవుట్పుట్ NOకి అవుట్పుట్ సైడ్ కనెక్ట్ చేస్తాను.
ఇప్పుడు ఆన్ పుష్ బటన్ అవుట్పుట్ నుండి ఇక్కడ నుండి రివర్స్ కాంటాక్టర్ ఎన్సి ఇన్పుట్ ఇచ్చి రివర్స్ కాంటాక్టర్ ఎన్సి అవుట్పుట్ని ఫార్వర్డ్ కాంటాక్టర్ A1 కనెక్ట్ చేస్తాను. అట్లాగే రివర్స్ పుష్ బటన్ ఆన్ పుష్ బటన్ అవుట్పుట్ నుండి ఫార్వర్డ్ కాంటాక్టర్ ఎన్సి ఇన్పుట్ ఇచ్చి ఫార్వర్డ్ కాంటాక్టర్ ఎన్సి అవుట్పుట్ని రివర్స్ కాంటాక్టర్ A1కి కనెక్ట్ చేస్తాను. ఎన్సి ఎన్సి ఫార్వర్డ్ కాంటాక్టర్ రివర్స్ కాంటాక్టర్ ఎన్సి ఇది రివర్స్ కాంటాక్టర్ ఫార్వర్డ్ కాంటాక్టర్ ఎన్సి ఫార్వర్డ్ కాంటాక్టర్ ఎన్సి నుండి రివర్స్ కాంటాక్టర్ A1 కనెక్ట్ చేయాలి. ఫార్వర్డ్ కాంటాక్టర్ ఎన్సి నుండి రివర్స్ కాంటాక్టర్ A1కి కనెక్ట్ చేస్తున్నాను. రివర్స్ కాంటాక్టర్ ఎన్సి నుండి ఫార్వర్డ్ కాంటాక్టర్ A1కి ఫార్వర్డ్ కాంటాక్టర్ A1కి ఇప్పుడు ఇది ఫార్వర్డ్ కాంటాక్టర్ ఇండికేటర్ గ్రీన్ లైట్, ఇది రివర్స్ కాంటాక్టర్ ఇండికేటర్ బ్లూ లైట్. ఈ ఇండికేటర్కి ఫార్వర్డ్ కాంటాక్టర్ A1 నుంచి ఫార్వర్డ్ కాంటాక్టర్ NOకి ఇన్పుట్ ఇచ్చి NO అవుట్పుట్ ఈ ఇండికేటర్ కనెక్ట్ చేయాలి. ఈ రివర్స్ కాంటాక్టర్కి రివర్స్ కాంటాక్టర్ A1 నుంచి రివర్స్ కాంటాక్టర్ NOకి ఇన్పుట్ ఇచ్చి NO అవుట్పుట్ని B కలర్ బల్బ్కి కనెక్ట్ చేస్తాను. NO ఫార్వర్డ్ కాంటాక్టర్ A1 నుంచి కనెక్ట్ చేయాలి దీన్ని ఈ NOకి. NO అవుట్పుట్ గ్రీన్ కలర్ బల్బ్ కనెక్ట్ చేస్తాను.
ఫార్వర్డ్ కాంటాక్టర్ NO కనెక్ట్ చేయాలి. రివర్స్ కాంటాక్టర్ NO కనెక్ట్ చేయాలి. రివర్స్ కాంటాక్టర్ A1 నుంచి రివర్స్ కాంటాక్టర్ NO A1 నుంచి NO కనెక్ట్ చేస్తున్నాను. NO నుండి B కలర్ ఇండికేటర్ సప్లై కనెక్షన్ అయిపోయిందండి. ఇది సప్లై ఆన్ చేశాను. ఫార్వర్డ్ ఆన్ చేస్తే గ్రీన్ వెలగాలి. గ్రీన్ వెలిగింది. ఫార్వర్డ్ ఆన్ అయింది. గ్రీన్ వెలిగింది. ఆపాలి. రివర్స్ ఆన్ చేస్తున్నాను. బ్లూ ఇండికేషన్ ఆన్ అయింది. స్టాప్. ఫార్వర్డ్ ఆన్ చేసినప్పుడు ఈ రెండింటికి ఇక్కడ ఇంటర్లాక్ ఉంటుందండి. ఈ ఫార్వర్డ్ ఆన్ అవ్వాలంటే రివర్స్ కాంటాక్టర్ NC నుండి చూడండి. ఫార్వర్డ్ ఆన్ అవ్వాలంటే ఇవ్వండి, ఈ రివర్స్ కాంటాక్టర్ NC నుండి చూడండి. ఈ రివర్స్ కాంటాక్టర్ NC నుండి ఫార్వర్డ్ కాంటాక్టర్ A1కి వెళ్ళింది. రివర్స్ కాంటాక్టర్ ఆన్ అవ్వాలంటే చూడండి, ఫార్వర్డ్ కాంటాక్టర్ NC నుండి రివర్స్ కాంటాక్టర్ A1కి వెళ్ళింది. ఈ రెండు ఇంటర్లాక్ ఉంటాయి. ఎందుకంటే ఒక మోటార్కి మనం ఆన్ చేసేటప్పుడు మధ్యలో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫార్వర్డ్ ఆన్లో ఉంది. రివర్స్ ఆన్ చేస్తాను, ఆన్ అవ్వదు. ఎంత ఆన్ చేసినా ఆన్ అవ్వదు. స్టాప్ చేసిన తర్వాత మాత్రమే ఇప్పుడు రివర్స్ ఆన్ అవుతుంది. ఇప్పుడు ఫార్వర్డ్ ఆన్ చేసినా ఫార్వర్డ్ ఆన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇంటర్లాకింగ్ ఉంది, ఆన్ అవ్వదు. ఆపిన తర్వాత మాత్రమే ఫార్వర్డ్ ఆన్ అవుతుంది. ఈ విధంగా రివర్స్ ఫార్వర్డ్ కంట్రోల్ సర్క్యూట్ ఉంటుంది.